2025లో యువత ఆర్థిక స్థిరత్వం కోసం అనుసరించవలసిన మరియు మానుకోవలసిన విషయాలు. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ విత్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్. What you need to follow for a betterment of your financial fortune. Welcome to another episode of Self Mastery Channel, Health and Wealth. యువత అనుసరించవలసిన అంశాలు: ప్రత్యేక బడ్జెట్ ప్లాన్. ప్రతి నెల ఖర్చులకు సంబంధించిన బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు చేసుకుంటే పొదుపు పెరుగుతుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని అసెస్మెంట్ చేసుకోవాలి. కొంతమంది ఆదాయం సంపాదిస్తారు, ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా ఉంటుంది. అటువంటి పొజిషన్ ఉండకూడదు. సేవింగ్స్ అలవాటు. ప్రతి నెలలో కనీసం 20% ఆదాయాన్ని పొదుపుగా ఉంచాలి. దీర్ఘకాలిక అవసరాల కోసం అత్యవసర నిధులు తయారు చేసుకోవాలి. 20% అంటే పర్మనెంట్ కాదు, మీ ఇన్కమ్తో పాటు పెంచుకుంటూ పోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ మీ ఇన్కమ్ ఎంత పెరిగితే అంత ప్రపోర్షనేట్గా పెంచవలసిన అవసరాన్ని గమనించాలి. ప్రయారిటైజ్ ఇన్వెస్ట్మెంట్స్. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిల వంటి ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోండి. రిస్క్ తక్కువగా ఉండే పెట్టుబడులను ఎంచుకోవడం మంచిది. అందుకు తగ్గట్టు మీకు అన్ని రకాల ప్రోడక్ట్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. స్టడీ చేసి లేదా ప్లానర్తో సపోర్ట్ తీసుకొని చేసుకోవడం. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఆరోగ్య సమస్యలు లేదా అకాల మరణాల పట్ల కుటుంబానికి భద్రత కలిగించడానికి బీమా తీసుకోవడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ కనీసం 20 యాన్యువల్ ఇన్కమ్స్ అంతా కవర్ కలిగి ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్సే మనల్ని అనుకోకుండా 10 ఏళ్ల వెనక్కి తోసేస్తుంది. అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండవలసిన అవసరం గుర్తించాలి. ట్యాక్స్ ప్లానింగ్. పన్ను మినహాయింపులను అనుగుణంగా పెట్టుబడులు చేసుకోండి. 80C 80D పథకాల ప్రయోజనాలను ఉపయోగించుకోండి. మీకు అనుకూలంగా ఉండే మీ ఇన్వెస్ట్మెంట్స్కు తగ్గట్టు అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ వాడుకోవడం మరొకటి. ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఆర్థిక విజ్ఞానాన్ని, స్టాక్ మార్కెట్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ మరియు ఇతర ఆర్థిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్పై పుస్తకాలు చదవడం లేదా ఆన్లైన్ కోర్సులు చేయడం కూడా చెయ్యాలి. మీ మీద మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీకు చాలా రివార్డింగ్ రిటర్న్స్ ఇస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్. అకస్మాత్తుగా ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సహాయపడేలా 6 నెలల ఖర్చులకు సరిపడా నిధులను కేటాయించండి. అంటే మీ ఎక్స్పెన్సెస్ అసెస్ చేసి 6 నెలలకు తగ్గ అమౌంట్ అందుబాటులో ఉండే విధంగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కానీ, లిక్విడ్ ఫండ్స్లో కానీ, లేదా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టుకోవడం. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి. భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి. ప్రాపర్టీ కొనేప్పుడు సరైన పరిశీలన చేయడం చాలా ముఖ్యం. దానికి కావలసిన అన్ని రకాల జాగ్రత్తలు బిఫోర్ పర్చేసింగ్ అసెస్ దట్. పార్ట్ టైం ఇన్కమ్. ఇష్టపడే రంగాల్లో అదనపు ఆదాయం పొందడానికి పార్ట్ టైం జాబ్ చేయండి. ఫ్రీలాన్సింగ్, స్టాక్ ఫోటోగ్రఫీ, కంటెంట్ రైటింగ్ అండ్ ఆన్లైన్ పద్ధతులను పరిశీలించండి. ఇవన్నీ ఈరోజు చాలా డిమాండ్లో ఉన్న సబ్జెక్ట్స్. వాటి మీద మీ ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద ఫోకస్ చేసి సెకండ్ ఇన్కమ్ సంపాదించేటట్టు ప్రయత్నాలు చేసుకోండి. యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఆర్థిక సమాచారాన్ని నిర్వహణ కోసం యాప్స్ ఉపయోగించండి. గమనిక: ఆర్థిక లావాదేవీలను ప్రత్యేకంగా టెక్నాలజీని ఉపయోగించుకోండి. దీనివల్ల మీకు ఎక్కువ కష్టం లేకుండానే మీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేటట్టు టెక్నాలజీ అందుబాటులో ఉంది. మానుకోవాల్సిన విషయాలు ఏమిటంటే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్. పక్క అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి. బ్రాండెడ్ వస్తువులు కొనడం, అధిక విలాసవంతమైన వస్తువులను కొనడం మానుకోండి. బారోయింగ్స్ వితౌట్ అవేర్నెస్. అధిక వడ్డీ రేట్లపై అప్పులు తీసుకోవడం మంచిది కాదు. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే రుణాలు తీసుకోవాలి. ఏదో దొరుకుతుంది, ఆఫర్స్ వస్తున్నాయని ఏదో ఒక లోన్ తీసుకోవడం ఆరోగ్యానికి, ఫైనాన్షియల్ హెల్త్కి మంచిది కాదు. ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డు కంపెనీలు వారి బిజినెస్ కోసం చాలా తేలికైన టర్మ్స్ మీద కార్డ్స్ ఇస్తాయి. క్రెడిట్ కార్డులు జాగ్రత్తగా ఉపయోగించాలి. వడ్డీ భారం నుంచి బయటపడడానికి ముందుగానే చెల్లింపు చేయడం. దాంట్లో పార్షియల్ పేమెంట్ అనే పద్ధతి ఎప్పటికీ పెంచుకోకూడదు సుమా. తీవ్రమైన రిస్క్ తీసుకోవడం. ఎక్కువ లాభాల ఆశతో రిస్క్ పెట్టుబడుల్లో పెట్టడం మానుకోండి. వేరే వారికి ఆర్థిక సలహాలు లేకుండా పెట్టుబడులు చేయడం తప్పు. మీరు అధిక లాభం కోసం ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాంటి పెట్టుబడులకు ఎప్పుడు వెళ్ళకండి. ట్రేడింగ్ కూడా చేయకూడదండి. ఎక్సెసివ్ బారోయింగ్స్. ప్రతి ఇన్వెస్ట్మెంట్ ముందు మీ ఆర్థిక సామర్థ్యాన్ని
అంచనా వేయడం అవసరం. మీ ఆర్థిక సామర్థ్యం బాగా ఉంటే యూ కెన్ బారో, అదర్వైజ్ అవాయిడ్ దట్. ప్రత్యక్ష ప్రయోజనాలు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సకాలంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరంగా ఉంచుతాయి. అందుకు గాను మీరు కావలసిన అన్ని ఏర్పాట్లు కావలసిన అడ్వైజెస్ కూడా తీసుకోండి. పీస్ ఆఫ్ మైండ్. సరైన ఆర్థిక పద్ధతులు అనుసరించడం వల్ల ఆందోళనలు తగ్గుతాయి. అంటే ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాయి. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, అంటే మీ చిన్నప్పుడే చేసిన పొదుపు పెరిగి చాలా పెద్ద మొత్తంగా మీకు అందుబాటులో ఉంటుంది అనతి కాలంలోనే. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, 2025లో యువత తమ భవిష్యత్తును సురక్షితంగా నిలబెట్టుకోవాలంటే పై సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన పెంపొందించుకొని సరైన నిర్ణయాలను తీసుకుంటే మీ జీవితం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సూచనల ద్వారా ప్రతి యువకుడు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండే స్థాయికి చేరుకోవచ్చు. మీ గ్రోత్ కొరకు ఎప్పుడూ 2 ఆప్షన్స్ ఉంటాయి: సొంతంగా తీసుకోవడం లేదా అడ్వైజర్ సలహా మేరకు చేయడం. మీరు ఇప్పటి వరకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసి ఉండకపోతే ఇక మీదట కూడా చెయ్యలేరు. అందుకే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ ప్రకారం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎన్షూర్ చేసుకోండి. మీరు మీ పని మీద ఫోకస్ చేయండి. మీ ఫైనాన్షియల్ గ్రోత్ని ఫైనాన్షియల్ డాక్టర్ మీద డిపెండ్ అవ్వండి. మీరు 30 సంవత్సరాల ఏజ్లో చేసే ఒక్క 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% మీకు 6,62,000 ఇస్తుంది మీ 60వ సంవత్సరంలో. ఒక్క ఇన్స్టాల్మెంట్ మిస్ అయితే కన్సిడరబుల్ డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకే చాలా కేర్ఫుల్గా మీ ఫ్యూచర్ని ఎన్షూర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గ్రూప్స్ అన్నింటిలో తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.